రైతు బంధు ఇస్తాందుకు శాతం అయితే లేదా? కేసీఆర్ పొంగని కరెంట్ ఎందుకు బంద్ అయింది? గిట్లా గిట్లా గడ్డి పెట్టు, గిట్లా పొడు ముల్లి కచ్చ అనుకోని గిట్లా పొడు. ఈ కచ్చ తెచ్చినావు కదా వచ్చి, ఆ కచ్చ తెచ్చి మన ఎద్దునుగా పొడిచినట్టు పొడు వెనకకెళ్ళి రావాలి. నువ్వు వారం రోజులకు ఒకసారి బయటికి రావాలి. కేసీఆర్ గారు మీరు బయటికి వచ్చారే, ఇవి చేసినా మీకెంత శాతం అయితే లేదురా అని అడగాలి. నిజంగానే కేసీఆర్ పోగానే కరెంట్ బంద్ అవుతుంది. కేసీఆర్ పోగానే డిస్కీమ్ల కాట ర్యాంకులు పడిపోతాయట. మీ శాతగాంతనం కాదు 100 రోజులల్లా. మళ్ళా ఓటేస్తే అన్నిటికీ ఎగనామం పెడతారు. సీఎం మంత్రులు ఢిల్లీకి సూట్ కేసులు మోస్తున్నారు. 100% సూట్ కేసులు మోసుకపోతాను. సోనియా గాంధీ కాళ్ళ దగ్గర పడతాను. సోనియా గాంధీ కాళ్ళు పేట్ల పెడతాను, కడుగుతాను, ఆ నెత్తిలో నీళ్లు తీసుకొని పోసుకొని వస్తాను. ఇంతకంటే ఏం లేదు. మీరు కాళ్ళు కడగవలసింది ఎవరై? తెలంగాణ ప్రజలే. మీ కోట్లు ఎవరేసిళ్ళు? తెలంగాణ ప్రజలు. సోనియమ్మ వచ్చి గెలిపించిన అది. సోనియమ్మ వచ్చి గెలిపించిన సోనియమ్మ ముఖాన్ని చూసి వేసినాం మేము. కేసీఆర్ మీద కోపంతో వీళ్ళు కాకపోతే వీళ్ళు మంచిగుంటారా, వీళ్ళు మంచిగా చేస్తారు అనుకుంటే అద్మానం అంగరంగడి చేసి ఇచ్చి పెడతాను. పేగులు మెడవేసుకున్నాడు కాదు, ప్రజలకు మంచి చేయి. పేగులు ఇంకా బోటి కూర, కాలు తలికాయలు అన్ని మెడలేసుకొని తిరుగు. ప్రజలకు మంచి చేయి. సీఎం రేవంత్ కు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సలహా. ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ నుంచి ఎన్నికల శంకారావం. ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్న గులాబీ బాస్. బీజేపీ ఎంపీలు పైసా తెచ్చిండ్రా, వినోద్ కుమార్ ను గెలిపించాలని కేసీఆర్ పిలుపు. మరొక్కసారి మేము అందరినీ వేడుకుంటున్నాం. కరీంనగర్ లో నిన్న మీరు ఇదే వినోద్ కుమార్ గారి స్పీచ్ కనుక చూసి ఉంటే మన గుండాన్న మన బండాన్నకు ఒక్క ఓటు కూడా వేయరు. ఈ వారాల పేర్లు చెప్పడానికి, ఈ దేవుళ్ళ పేర్లు చెప్పడానికి, ఈ దేవుళ్ళను మొక్కడానికి మనం బండాన్నను గుండాన్నను పార్లమెంటుకు పంపలే. మన దేవుళ్ళు మనకే ఉన్నారు, మన వారాలు మనకే ఉన్నాయి. నువ్వు ఏం చేసినవరా అంటే నువ్వు హిందుత్వాన్ని దేశిస్తామంటావు. నువ్వు ఏం తెచ్చినవరో తెలంగాణ కంటే హిందూ దేవతలు అంటే వీళ్ళు వ్యతిరేకిస్తానంటారు. ఓటు చెప్తే ఓటు అంత క్రాక్ పిచ్చి పిచ్చి. నువ్వు ఏం తెచ్చినావు బండి సంజయ్ గారు రాష్ట్రానికి చెప్పు. ఒక ఎంపీగా పోయి నీ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంటే ఏం తెచ్చినావు అంటే మన దేవతలను అవమానిస్తాను అంటాడు. బండి సంజయ్ గారు నువ్వు కరీంనగర్కి ఏమేం తెచ్చినావు చెప్పు అంటే మన రాముణ్ణి అవమానిస్తాను అంటాడు. యూజ్లెస్ ఫెలో. నేను గెలిపించింది రాముణ్ణి అవమానిస్తాను, దేవతల పేర్లు మర్చిపోయినానో, వారాల పేర్లు మర్చిపోయినానో గెలిపేయాలని నేను ఎంపీగా. అదే కరీంనగర్కి ఆ రోడ్లు బాగలేకపోతే ఎంపీ నిధుల నుండి ఎన్ని పెట్టి చేయించినాం అని చెప్పమంటాను మేము. నేనేమన్నారు మన వినోద్ కుమార్ గారు, స్మార్ట్ సిటీస్ లో హైదరాబాదును వరంగల్ పేర్లు ఉంటే ఇదే వినోద్ కుమార్ తోటి ఇదే కేసీఆర్ అన్నాడు కదా, హైదరాబాద్ అయితే అందరికీ ఉంటారు, వాడోడు వీడోడు అయినోడు కానోడు ఉంటాడు, ఇది ఎప్పటికైనా అభివృద్ధి చెందుకుంటూనే పోతుంది. ఇది కాదు వినోద్ కుమార్, స్మార్ట్ సిటీస్ లో వరంగల్ తో పాటు కరీంనగర్ ను పెట్టు, అక్కడ పోయి మోడీ నొప్పి కరీంనగర్ రానున్న రోజుల్లో డెవలప్ అవుతుంది, ఒక స్మార్ట్ సిటీగా పెడితే దానికి 1000 కోట్లు 2000 కోట్లు వస్తాయి అని కేసీఆర్ సలహా ఇస్తే వినోద్ కుమార్ గారు వారం రోజులు మోడీ ఎంబడి పడి 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 సార్ ఇగో స్మార్ట్ సిటీస్ లో కరీంనగర్ పేరు చేర్చాలి, మీరు ఒక స్మార్ట్ సిటీకి అర్హత సాధించాలంటే కనీసం 8 నుండి 10-15 లక్షల మంది ఉండాలి. కానీ కరీంనగర్ లో ఉన్నదే 3.5 లక్షల మంది సిటీ పరిధిలో. అది సాధ్యపడదు ఇయ్యడానికి, కానీ ఎంబడి పడ్డాడు. సార్ మీరు ఇయ్యవలసిందే, కరీంనగర్ రానున్న రోజుల్లో అద్భుతంగా ఉంటది, మీరు ఇయ్యవలసిందంటే ఆ రోజు 1000 కోట్ల రూపాయలు తెచ్చుకొచ్చాడు. ఇక ఈ మన బండి అన్న గుండెన్న ఏం తెచ్చిండు, ఏం తెచ్చినా పట్నం పోయి అంటే పందిపీ పట్టుకొని వచ్చినట్టు ఏం తెచ్చిండు. అక్కడి బెండు మోడీ దగ్గర కూర్చొని సార్ ఏం మాట్లాడాలంటే రేపు రాముని పంచాయతీ పెట్టాలి, ఎల్లుండి కృష్ణుని పంచాయతీ పెట్టాలి, ఎల్లుండి మైసమ్మ పంచాయతీ పెట్టాలి, ఎల్లుండి సమాధులను దవ్వుతానాలి, ఆవలి ఎల్లుండి మసీదులను దవ్వుతానాలి. గివ్వేరా నువ్వు పెట్టుకోవాల్సిన పంచాయతీలు. ఇక మన పోరగాళ్ళు కూడా వీళ్ళకే నాశనకాలం పుచ్చిందో మన యువకులకు. వారు గుజరవుతారంటే ఆ ఉత్సరాగి మన మైండ్ పనిచేయదు. మనకేమైంది, మనం మంచి గడుకున్నది, మంచి బియ్యం ఉన్నాయి, కొర్రలు ఉన్నాయి, సాములు ఉన్నాయి, బలిష్టకమైన ఆహారం అంతా మన దగ్గర ఉన్నది. కానీ ఈ గుండోని మాయలవాడి, ఈ బండేని మాయలవాడి ఈ పోరగాళ్ళు కూడా ఈ మధ్య ఇదే ముచ్చట. మన దేవుళ్ళను అవమానించిండ్రు, మన దేవుళ్ళను అవమానించారు. మన దేవుళ్ళకు నోరు లేవా, మన దేవుళ్ళకు చేతులు లేవా? చిలిక ప్రవీణ్ మన దేవుళ్ళను అవమానించింది అనుకుందాం. చెంపపోయింటి వచ్చి మన దేవుడు చదవాడు.
మరి దేవుడే ఉండే శిక్షించడానికి, మీరెందుకు మీ పనులు మీరు చేసుకోవాలి కానీ. కాబట్టి దయచేసి ప్రజలారా, ఇక్కడ కూర్చున్న వినోద్ కుమార్ గారిని కరీంనగర్ నుండి అత్యధికమైన మెజార్టీతో గెలిపించి మన గుండన్న బుర్రలో ఉన్న మెదడు పాడైంది ఆ ఎర్రగడ్డకు పంపించి బాగు చేసే బాధ్యత మీరే తీసుకోవాలి కరీంనగర్ ప్రజలు.